హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్టీ రేంజ్ 47,977 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,403 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇండికేటర్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఫలపరంగా మనం వ్యూ అనేది చూద్దాం. ఇక్కడ ఆటో ఫ్లిప్ రిప్లేస్మెంట్, ఆటో ఫ్లిప్ ఎక్స్టెన్షన్ ఈ రెండింటిని కూడా యాడ్ చేసిన తర్వాత దాని యొక్క వ్యూ అయితే చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ ప్రకారంగా అయితే కాల్ అయితే స్ట్రాంగ్ అయితే చూస్తుంది. కాకపోతే ఎంతవరకు అయితే రెసిస్టెన్స్ జోన్లో మాత్రం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ రిఫరెన్స్ తీసుకుని మాత్రమే పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ 47700 రేంజ్ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ రేంజ్ వస్తే డైరెక్ట్ మాత్రం పైకి అయితే వెళ్ళదు ఇక్కడ, ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్లో ఉంది. ఒకసారి రెసిస్టెన్స్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేకపోతే డ్రాప్ అయితే మాత్రం కిందికి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనం అనుకున్న ఇక్కడ రెండైతే తీసేసి ఫర్దర్గా మనం అనుకున్నది మాత్రం కొంచెం చూద్దాం. ఇక్కడ ఈ రేంజ్ మాత్రం ఈ రేంజ్ నుంచి అంటే ఈ పైన పోతే మాత్రమే అప్ సైడ్ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాండిల్ అనేది కిందికి ఓపెన్ డ్రాప్ అయితే మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇక్కడ రిలీజ్ అయితే ఇచ్చిందో కంటిన్యూస్ గా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్ పోయి మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ నుంచి మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇక్కడ నుంచి అయితే మంచి మూవ్మెంట్ అయితే ఒక్కసారిగా మంచి మూవ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిప్ లో కాల్ బై చేస్తారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. మనం అనుకున్నట్టు మార్నింగ్ ఎవరైతే డిప్ లో బై చేస్తారో కాల్ బై చేస్తారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ లో ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనం అనుకున్న రేంజ్ ఇక్కడ రిలీజ్ అయితే అయిన తర్వాత ఇక్కడ నుంచి డ్రాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ అప్స్కి అయితే కంప్లీట్ గా మంచి మూవ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నిఫ్టీలో ఎవరైతే ఇక్కడ చిన్న రిస్క్ చేస్తే వాళ్ళ మంచి ప్రాఫిట్ అయితే నిఫ్టీలో మాత్రం రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం అనుకున్నాయి. కాకపోతే మనం అయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని చూద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. నెట్ వాల్యూమ్ తీసేసిన తర్వాత అన్బ్యాలెన్స్ వాల్యూమ్ అని చెప్పేసి దీనికైతే దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. దీంతో అయితే పెద్ద యూజ్ అయితే లేదు. మనమైతే దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ దానికైతే మనమైతే చూద్దాం. దీని నుంచి అయితే ఎలాంటి యూజ్ అయితే లేదని నేను పర్సనల్గా అనుకుంటున్నాను. టైం వేస్ట్ చేసుకోకుండా దీనైతే రిమూవ్ చేసి నెక్స్ట్ దాని గురించి అయితే నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనమైతే నెక్స్ట్ ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది యాక్టివేట్ అయితే చేద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెద్దగా అసలు ఎలాంటిది ఓఐ ఇక్కడ ఎర్రదాని బార్ ఆఫ్ నో ఇంటర్నెట్ ఉంది కదా. ఎర్రదాని బార్ ఆన్ ద నో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫౌండ్ ఫర్ ద సింబల్. ఇప్పుడు అది ఎప్పుడైతే ఉంటుందో దీంతో అయితే మనకైతే యూజ్ అయితే లేదు. దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఫర్ ద నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే చూద్దాం. దాని గురించి అయితే అది కూడా పెద్ద యూజ్ అయితే ఏం లేదని అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత పారాబోలిక్ ఇస్తారు. ఓకే, ఇదైతే మంచి బెటర్ ఇండికేషన్ అండి. దీని అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ యాడ్ అయినాయో దీంతో ఇవి బ్లూ లైన్స్, ఇక్కడ బ్లూ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ మాత్రం ఇవి పనిచేసి జరుగుతుంది. చూడండి, ఎసెన్షియల్లీ ఇది మనకు సిగ్నల్ ఇస్తే మాత్రం అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది ఎప్పుడైతే కర్వ్ అయితే సార్ కొంచెం పారాబోలిక్ సార్ అనేది మనకు బెటర్ ఇండికేషన్స్. ఇక్కడ మనమైతే ఒకసారి అయితే వీటి దీని ప్రకారం లైన్ అయితే ఇద్దాం. ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇది యాక్టివేట్ అవుతుందో, ఎప్పుడైతే ఇక్కడ సిగ్నల్ ఇస్తుందో దాని ప్రకారం మనం ఉంటే మాత్రం బెటర్ ఇండికేషన్స్ అనేది. ఓకే, దీంతో అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే, నేనైతే బెటర్ ఇండికేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా నేనైతే బెటర్ ఇండికేషన్ అనుకుంటే మాత్రం మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పారాబోలిక్స్ అనేది బెటర్ ఇండికేషన్ అండి. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదైతే మనకైతే బెటర్గా వర్క్ అయితే చేస్తుంది. ఎప్పుడైతే దీని అప్ సైడ్ ఉంటే మాత్రం కంప్లీట్గా కాల్ సైడ్ ఉండాలి. బిలో సైడ్ ఉంటే పుట్ సైడ్ ఉండాలి. ఇది దీని యొక్క ఇండికేషన్స్ యొక్క బెటర్. ఇదైతే బెటర్ ఇండికేషన్ అండి. దీని సరే మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు రిస్క్ రివార్డ్ తోటి. ఎప్పుడైతే దీంతో మనకైతే బెటర్ ఆపర్చునిటీ కింద మాత్రం ఇది కనబడుతుంది పారాబోలిక్ సార్ అనేది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇండికేటర్ అనేది మీరు చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఇండికేటర్ అయితే బెస్ట్ ఇండికేటర్ పారాబోలిక్ సార్ అనేది
నేనైతే బెస్ట్ ఇండికేటర్ కన్సిడర్ అయితే చేస్తాను. దీనైతే వాష్ లిస్ట్లో పెట్టుకుని దీంతో ట్రేడింగ్ అయితే చేయొచ్చు. దీంతో ఒక 6 మంత్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అట్లీస్ట్ 3 మంత్స్ అయితే ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ట్రేడింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.